అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు గోనుకుంట్ల సురేష్ బాబు గారు. గురువుగారితో మాట్లాడి 2026 సంవత్సరంలో 12 రాసుల వారి రాశి ఫలాలు అంటే ఎవరెవరికి ఎలా ఉండబోతుంది, అసలు ఏ రంగంలో ఉన్న వారికి బాగా కలిసి వస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి పరిహారాలు ఏంటో కూడా గురువుగారితో మాట్లాడి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి దాక్షాయణి గారు. గురుగారు, ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది? మనం కుంభరాశి కనుక చూసుకుంటే 2025వ సంవత్సరంతో కంపేర్ చేస్తే 2026 సంవత్సరం బాగుంటుంది. వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉన్నారు, కానీ స్లోగా ఏలినాటి యొక్క శని ప్రభావం తగ్గిపోయి 100% ఉన్న ఏలినాటి శని వీళ్ళకి దాదాపు 20% దాకా వచ్చేస్తూ ఉంటుంది. చాలా తక్కువ శని ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది. అయితే వీళ్ళకి ఓవరాల్గా కనుక చూసుకుంటే తటస్థంగా ఉండి లైట్గా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. న్యూట్రల్గా ఉండి కొంచెం ఇబ్బంది పడే విధంగా ఉంది. మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే కుంభరాశి 2026 సంవత్సరంలో ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు అసలు 2026 సంవత్సరంలో ఓవరాల్గా ఆ ఇయర్కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే లీడర్షిప్ స్కిల్స్ అంటారు, నాయకత్వ లక్షణాలు అంటారు. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరు అలా ఉంటాయి. అవి రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ పెరిగిపోతూ ఉంటాయి. తర్వాత కొత్తగా ఏదైనా చేయాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఏదైనా సాధించాలని ఒక తపన ప్రతి వాళ్ళలో ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే కొత్తగా ప్రాజెక్టులు స్టార్ట్ చేయటం, కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేయటం, కొత్తగా లేని ఒక జాబ్ని ఏదైనా క్రియేట్ చేసుకుంటూ అందరూ కొంచెం ముందుకు వెళ్ళిపోవాలన్న ఒక ఆలోచన బాగా ఉంటుందన్నమాట. అయితే కుంభరాశి వీళ్ళకి కూడా ఒక స్టైల్ ఉంటుంది. వీళ్ళ స్టైల్లో వీళ్ళు కూడా ముందుకు వెళ్ళిపోవాలని ట్రై చేస్తారు. కొన్ని ఆపర్చునిటీస్, కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఫస్ట్ కుంభరాశి చూస్తే వీళ్ళకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు అంతా కుంభరాశిలో ఉంటారు. మనకి ఎక్కువగా బాగా పాపులర్ అయిన తెలుగు పేర్లలో ఎక్కువ మంది కుంభరాశి వాళ్ళే ఉంటారు. పేరు బలం చూసుకునే వాళ్ళకి ఎక్కువ వీళ్ళకే వస్తుంటుంది. ఒకటి గు, గే, గో, సా, సి, సు, సో, దా అన్న పేర్లంతా ఇందులో లెటర్స్ ఉంటాయండి. మనం చూసుకుంటే సునీత, సురేష్, సీను, గోపాల్, చాలా పేర్లు, చాలా పేర్లు, సీను. తర్వాత ఈ పేర్లంతా గీత, గాయత్రి, సావిత్రి, ఇలా పేర్లు చాలా ఎక్కువగా పిలిచే పేర్లంతా మనకు కుంభరాశిలో ఉంటారు. పాపులర్ పేర్లంతా కూడా కుంభరాశిలోనే ఉంటారు. ఇందులో మనకు ఓల్ ఇయర్లో చూసుకుంటే 4 యొక్క గ్రహాల స్థితిగతులను మనం కన్సిడరేషన్ తీసుకొని, పరిగణలోకి తీసుకొని జ్యోతిషం చెప్తూ ఉంటాం. అవి ఏంటంటే గురువు, శని, రాహుకేతువులు. అయితే ఈ 4 గ్రహాల్లో ఒక్క గ్రహం మాత్రం మారుతున్నాడు, అది గురు గ్రహం మారుతుంది. అది కూడా జూన్ 2 నుంచి మారుతూ ఉంది. ఒక్క గ్రహం మారుతుందండి, గురుగ్రహం మారుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ 4 గ్రహాల్లో ఏ గ్రహం ఎక్కడ ఉందో దాని యొక్క ఫలితం మనం చూసుకున్నామండి. ఫస్ట్ ఏంటంటే మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం కాన్సెప్ట్ ప్రకారం చాలా సింపుల్ వర్డ్స్లో హోల్ ఇయర్ ఎలా ఉంటుందో మనకు తెలుసుకోవచ్చు. ఫస్ట్ శని 2వ ఇంట్లో ఉండటం వల్ల సుఖ అర్ధ విహితం అంటారు. అంటే సుఖం ఉండదు, డబ్బు ఉండదు, హ్యాపీనెస్ ఉండదు. రెండోది గురువు వీళ్ళకి 5వ స్థానంలో జూన్ వరకు ఉండి పుత్రుల ద్వారా లేదంటే ధనం ప్రవాహం వస్తుంటుంది. కానీ తర్వాత వీళ్ళకి శత్రు బాధలు పెరిగిపోతుంటుంది. రాహుకేతులు ఫస్ట్ హౌస్లో, 7th హౌస్లో ఉండటంతో కొంచెం శారీరకంగా ఇబ్బంది పడుతూ, మానసికంగా టెన్షన్ ఎక్కువగా ఉండేసి పరిచయాలు, పార్ట్నర్స్ తోటి, తర్వాత హస్బెండ్ తోటి గొడవలు ఎక్కువ పడుతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు. అయితే పుత్రుల ద్వారా మాత్రం చాలా చక్కగా బాగుంటుందని ఓవరాల్గా మనం చెప్పుకోవచ్చు. మన ఇండివిజువల్గా ఒక్కొక్క గ్రహం చూసుకుంటే శని వీళ్ళకి 2nd హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే, శని ఇక్కడ ఏలినాటి యొక్క శని ప్రభావంతో వీళ్ళు ఉంటారు. అయితే చాలా ఎక్కువ ఇబ్బందులు పెడుతూ ఉంటారు అన్నమాట. తక్కువ ఉంటాయి ఇబ్బందులు. ఎలాంటి ఇబ్బందులు అంటే సదాక్లేశం, వృధావైరం, సతతం కార్యనాశనం, సంచార స్వజన ద్వేషం, పాప చింతాం, ధనేశనో అని చెప్తూ ఉంటారు. అంటే ఈ టైంలో వీళ్ళకి సతతం కార్యనాశం, ఏదైనా పని చేస్తుంటే ఆ కార్యక్రమంలో సరైన రిజల్ట్ దాకా ఆగిపోతూ ఉంటుంది. సంచారం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వీళ్ళు డైవర్ట్ అవ్వడం, ట్రాన్స్ఫర్ అవ్వడం, షిఫ్ట్ అవ్వడం చేసేస్తూ ఉంటారు. తర్వాత స్వజన ద్వేషం, వాళ్ళ సొంత మనుషుల్ని వీళ్ళు ద్వేషించిపోతూ ఉంటారు. అంతేకాకుండా పాప చింతాం, ఏదైనా చెడ్డ పని, ఏదో ఒకటి పని ముందు చేసేద్దామన్న ఒక విపరీతమైన ధోరణి వీళ్ళల్లో ఉంటుందని గమనించాలి. సో ఈ టైంలో వీళ్ళకి భార్యాభర్తల మధ్య జనరల్గా గొడవలు రావటం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పని చేస్తే కలిసి రాదు. ఎంత మనకు ఉత్సాహం ఏముంటుందండి, పని చేస్తే ఉత్సాహం ఉంటుంది, కలిసి వస్తే ఇంకా ఉత్సాహం ఉంటుంది. కలిసి రాకపోతే డిమోటివేట్ అయిపోతాం. అసలు ఏ పని చేస్తే ఏమవుతుందో నాకు కన్ఫ్యూజన్ వీళ్ళు ఎక్కువ ఉంటారనమాట. ఏది పట్టుకుంటే ఎక్కడ ఏదో సినిమాలు అంటారు చూడండి, ఇది పట్టుకుందా లేదో అయిపోతుంది అన్నట్లు మనం ఏది చేస్తే అసలు ఏమవుతుందని భయపడుతూ ఉంటారు. టెన్షన్ ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఏలినాటి శని పాపం లాస్ట్ 5-6 ఇయర్స్ ట్రావెల్ చేసి వచ్చున్నారు, అలసిపోయి ఉన్నారనమాట. అయితే వీళ్ళు అంతలాగా
ఇబ్బంది పడని అవసరం లేదు. స్లోగా వీళ్ళు కొత్త కొత్త పనులు ప్రాజెక్టులు చేసుకుంటూ సిస్టమేటిక్గా ముందుకెళ్తూ ఉంటే బాగుంటుంది. త్వరగా రిజల్ట్ రాదు, అదొకటి మాత్రం గమనించుకొని కొంచెం నిదానంగా దీర్ఘకాలంగా రిజల్ట్ వచ్చే విధంగా చక్కగా ప్లానెడ్గా వెళ్తే బాగుంటుంది. నెక్స్ట్ వీళ్ళకి గురువు 5వ ప్లేస్లో ఉన్నారు జూన్ వరకు. ఇప్పటిదాకా వీళ్ళని లాస్ట్ 1 ఇయర్ నుంచి కాపాడుతుంది ఈ గురువే వీళ్ళని. సో రేపు జూన్ వరకు కూడా వీళ్ళని గురువు బాగా రక్షిస్తూ ఉంటారు. ఏ ప్రకారంగా అంటే అర్ధలాభం, ఐశ్వర్యం, స్వకర్మరతి హర్షం, సదా స్వజన సౌఖ్యం చ పంచమస్తద్ భవేద్ గురు అంటారు. అంటే ఈ టైంలో వీళ్ళకి అర్థం ధన ప్రవాహంగా లాభం ఉంటుంది, ఏదైనా కనుక పని చేస్తే అందులో కలిసి వస్తుంది. తర్వాత ఐశ్వర్యం, చక్కగా శోభాయమానంగా ఉంటారు. సదా స్వజన సౌఖ్యం, ఇలా బంధువులంతా కలిసి వీళ్ళని మళ్ళీ కాపాడుకుంటూ ఉంటారు. కొంతమంది ద్వేషించిన, కొంతమంది వీళ్ళకి సపోర్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. అయితే జూన్ తర్వాత కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఎలా అంటే ధారాపుత్ర విరోధచ్చ స్వజనే కలహస్తద చోరాగ్ని నృప భీతి చ షష్టమస్తేద్ భవేద్ గురువు అంటారు. 6వ ఇంట్లో కనుక గురువు ఉంటే ఏమవుతుందంట, ధారాపుత్ర విరోధచ్చ అంటే భార్యతోటి పుత్రులతోటి గొడవ పడుతూ ఉంటారు. నెక్స్ట్ స్వజనే కలహస్తద, ఇప్పటిదాకా సొంత మనుషులు వీళ్ళు మా వాళ్ళు అని హక్కును చేర్చుకున్న వాళ్ళు, సొంత జనాలు వీళ్ళని కోపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చోర అగ్ని నృపభీతి, దొంగల వల్ల, తర్వాత రాజుల వల్ల, లేదంటే బాసు వల్ల, లేదంటే అగ్ని, వీటి ద్వారా వీళ్ళకి భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి జూపిటర్ వీళ్ళకి అంత అనుకూలంగా లేరు కాబట్టి జూన్ తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ హౌస్లో రాహు ఉండటంతో అగైన్ ధారాపుత్ర విరోధచ్చ, భార్యతోటి పిల్లలతోటి గొడవ పడుతూ ఉంటారు. ప్రవాసం, రోగ పీడనం, ఫారిన్ వెళ్ళటానికి అనుకూలంగా ఉంటుంది ఈ టైంలో. కానీ హెల్త్ కాంప్లికేషన్స్గా ఇబ్బంది పడుతుంటే అర్ధ హానిర్ మహా కష్టం, ధనానికి వీళ్ళకి డబ్బులు అయితే ఉండవు చేతిలో, వచ్చిన ధనం అంట అప్పులు కట్టుకోవటం అవన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఏలినాటిలో చాలా అప్పులు చేసుకుంటారు వీళ్ళు. డబ్బు ఎలా వస్తుంది అలా పోతుంది, అలా పడతారు, ఇలా యూపీఐ వెళ్ళిపోతుంది. అదేదో మెరుపు తీగ అన్నట్లు ఆ సినిమాలలో వీళ్ళకి చేతిలో నిలవదు, అసలు ఆ డబ్బు వచ్చిందో పోయిందో తెలియదు, అట్లా ఉంటుంది అనమాట. వీళ్ళకి మహా కష్టం, అద్భుతమైన కష్టాలని పడుతూ ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఓవరాల్గా ఇంకా చూసుకుంటే వీళ్ళకి 7వ ఇంట్లో కేతు ఉండటంతో పార్ట్నర్స్ తోటి, లైఫ్ పార్ట్నర్స్ తోటి, భార్యలతోటి గొడవలు అయ్యి ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఒక రకంగా చూసుకోవాలంటే వీళ్ళకి ఇప్పటిదాకా చెప్పుకున్న ప్రాబ్లమ్స్ లిస్ట్ పెద్దదైనా కానీ వాటి యొక్క రేంజ్ తీవ్రత చాలా తక్కువ ఉంటుంది. అందుకని తటస్థంగా ఉంటుంది, కొంచెం బెటర్గా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. బట్ వీళ్ళకి ఏంటంటే స్లో అండ్ స్టడీ, ఈ టైంలో పెద్ద పెద్ద పనులు చేయటం, కొత్త వాళ్ళని నమ్మటం, ఇదంతా సహజం. వీళ్ళకి లిస్ట్ ఉంటుంది, ఒక 4-5 పాయింట్లు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. ఫస్ట్, ధనం రాదు, మీ ధనం వేరే వాళ్ళకి ఇస్తే అది మీకు చేనికి రావటం అసంభవం. రెండోది, కొత్త బిజినెస్ చేశారా, మీ డబ్బులు అందులో పెట్టుబడి పెడుతూనే ఉంటారు కాబట్టి మీకు వచ్చేది ఏముండదు. నెక్స్ట్, కొత్త వాళ్ళు ఎవరైనా మీ చుట్టూ వచ్చేసి ఏంజిల్ లాగా, దేవత దూతలాగా కనపడ్డారంటే వాళ్ళ తర్వాత డేవిల్స్ లాగా అయిపోతారు. జాగ్రత్తగా ఉండాలి. అదేదో ఒక సామెత చెబుతారు మనకి ఇంగ్లీష్లో, ఏమంటే ఎన్ నోన్ ఎనిమీ ఈజ్ ఫార్ బెటర్ దెన్ ది అన్నోన్ ఏంజిల్ అని చెప్పేసి అంటూ ఉంటారు. తెలవని దేవకన్య వచ్చి మన ముందు నృత్యాలు చేస్తే నమ్మేదానికంటే తెలిసిన దెయ్యాన్ని దగ్గర పెట్టుకోవటం నయమంటాం. దెయ్యం మనకు తెలుసు కాబట్టి అందుకని చెప్పేసి ఎవరితో పడితే వాళ్ళు నమ్మకుండా జాగ్రత్తగా ఉండటం, పేషెన్సీగా ఉండి ఈ టైంలో కొత్త కొత్త పనులు స్టార్ట్ చేయొచ్చు. బట్ స్లోగా రిజల్ట్ ఉంటుంది అనేది ఒక మైండ్లో పెట్టుకుంటే చక్కగా ఉంటుంది. సో ఉన్న దాంట్లో చక్కగా అదేదో అంటారు సామెతంగా ఒకటి, మంచం ఉన్నంత వరకే కాళ్ళు జాపుకోవాలి, ఎక్కువగా జాపుకుంటే కొంచెం ప్రాబ్లం వస్తుంది. కొంచెం న్యాచురల్గా, సింపుల్గా, హంబుల్గా ఉంటే ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా గురుగారు. ఈ రాశి వారికి మనం గ్రహాల పరంగా చూసాం కదా, ఒకసారి నక్షత్రాల పరంగా కూడా చెప్తారా? ఇక ధనిష్ట, శతభిష, పూర్వ, భాద్ర నక్షత్రం అండి. ఒక వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ నేను అబ్జర్వ్ చేశానండి. ఇది 3వ ఏడు నేను రాశి ఫలాలు చెప్పటం. శతభిష నక్షత్రం కనుక చూసుకుంటే, నేను కెరియర్ పబ్లిక్లో ఇలా లైఫ్ వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే కాల్స్ వస్తే ఎక్కువ ప్రాబ్లమ్స్ శతభిష వాళ్ళకే ఉంటాయి. ఎందుకంటే ఈ నక్షత్రం గురించి నేను ఈ ఆన్లైన్లో ఇలా మీడియాలోకి ఇంతకాలం కంటిన్యూ అవడానికి కారణం శతభిష నక్షత్రం వాళ్ళే. నేను అంతకుముందు 2-3 నక్షత్రాలు చేశాను, అది సరిగ్గా అవ్వాలి వైరల్. ఈ శతభిష నక్షత్రం ఎప్పుడైతే చేశానో తెగ వైరల్ అయిపోయింది. దాదాపు 1 లక్ష దాకా వ్యూస్ వచ్చినాయి, చాలా ఫోన్ కాల్స్లు, ఎంక్వైరీస్ అలా వెళ్ళిపోయింది అనమాట. అందుకని ఈ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుందని ఎక్కువ చూస్తూ ఉంటా. ఈ 3 సంవత్సరాల నుంచి ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లమే ఉంటుంది. కానీ ఫస్ట్ టైం 2026లో ఈ నక్షత్రం వాళ్ళకి ఒక చిన్న ప్రాబ్లం కూడా లేదు. సో నాకు హ్యాపీ. ఫస్ట్ శత భిష పేరులోనే ఉంది. శత అంటే 100, భిష అంటే వైద్యులు. ఈ ఒక్క నక్షత్రం ఈజ్ ఈక్వల్ 100 డాక్టర్స్ అని శత భిష అంటే మీనింగ్. సో ఇందులో ధనిష్ట నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి ధన వృద్ధి ఉంది, ధన నష్టము 2 చూపిస్తుంది. పట్టాభిషేకం ఉంది, రాజ్యలాభం ఉంది, ఇది 2 చూపిస్తుంది. నెక్స్ట్ వీళ్ళకి సంతోషకరంగా ఉంటారు, కానీ మరణము, దేహ పీడనం అంటారు.
ఇక్కడ ఏమంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. మరణ తుల్యం అంటే వీళ్ళు చేస్తున్న ఏదో ఒక పని కానీ, ఒక ప్రాజెక్ట్ కానీ మధ్యలో బ్రేక్ వచ్చి ఆగిపోతుంది. అంతటా ఫుల్ స్టాప్ పడుతుంది. ఇక ముందుకు పోదది. అట్లాంటి పని ఏదైనా ఉంటుంది. అదేదో కొన్ని గమనించుకొని మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి వదిలిపెట్టేదాన్ని కూడా నవ్వు మొహంతో వదిలిపెట్టడం నేర్చుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ వైరాగ్యం. వైరాగ్యం అంటే ఆనందం పక్కనే ఉంటుందంట. నెక్స్ట్ శతభిష నక్షత్రం ఆల్రెడీ చెప్పుకున్నాం. వీళ్ళకి ధనవృద్ధి, పట్టాభిషేకం, హెల్త్ బాగుంటుంది, రాజ్యలాభం బాగుంటుంది, సంతోషకరంగా ఉంటారు. ఇయర్ ఎండ్లో మాత్రం హెల్త్ కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటుంది. సో ఇంత లెంతీ పాజిటివ్ లిస్ట్ ఈ మధ్య నేను చూస్తాను శతభిష వాళ్ళకి. నెక్స్ట్ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళని చూసుకుంటే వీళ్ళకి ధనవృద్ధి ఉంటుంది, ధనలాభం ఉంటుంది, రాజ్యలాభం ఉంటుంది, సంతోషంగా ఉంటారు. ఓవరాల్గా అంతా బాగుంటుంది. వీళ్ళకి కూడా హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది మనకి కుంభరాశి వాళ్ళ గురించి. నేనేం చెప్తానంటేనండి, వీళ్ళకి పడే ప్రాబ్లమ్స్ ఇయర్ టు ఇయర్ తగ్గుతూ వస్తున్నాయి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఏడు కొంచెం ఇంకా ప్రాబ్లమ్స్ తగ్గుతుంది. కొత్త ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. గురుగారు, ఇప్పుడు ఇబ్బందుల్లో పడే వాళ్ళకి, ఇప్పుడు అవకాశాలు దొరక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఏమైనా పరిహారం చెప్తారా? పరిహారం వీళ్ళకి ఫస్ట్ శని పిప్పలాద స్తోత్రం ఉదయం సాయంత్రం విడవకుండా చదవాలి. రెండోది హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుతూ ఉండాలి. శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవాలి. ఈ రాశి వాళ్ళు ఒకసారి 2 సార్లు వీలైతే తిరుపతి విజిట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత తిరునల్లారని పాండిచ్చేరి దగ్గర ఉంటుందండి, శనికి సంబంధించిన దేవాలయం. అది చేసుకుంటే చాలా కలిసి వస్తుంది. వీలైతే వీళ్ళకి నవగ్రహ కుంభకోణం నవగ్రహ టెంపుల్ చూసుకుంటూ ఉండాలి. ఇవి కాకుండా ఇండిపెండెంట్గా కొన్ని వాళ్ళు చేసుకోలేరు. ఇది మనకి పౌరోహితం చేసే బ్రాహ్మణ దగ్గరికి కానీ, పూజారుల దగ్గరికి కానీ, లేదంటే వేద పండితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి నమస్కరించుకొని ఇవి చేయాలంటే వాళ్ళు చేస్తారు. ఆ మంత్రాలకి ఎక్స్పీరియన్స్ ఉండాలి, ప్రొఫెషనల్స్ వాళ్ళు. అలానే మనకి కెమిస్ట్ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తే వేరు, డాక్టర్ దగ్గరికి వెళ్తే వేరు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వేరు కదా. డయాగ్నోసిస్ డీప్గా ఉంటుంది. అలానే వారి ప్రైస్ కూడా ఉంటుంది. బట్ ఏంటంటే కొంతమందికి చేయడం కుదరదు కాబట్టి వీళ్ళకి శనికి సంపూర్ణ శాంతి పూజలు అని ఉంటాయి. వీటికి జపాలు, దానాలు, తర్పణాలు, హోమాలు చేయాలి. అది వాళ్ళు చేసుకోలేరు, బయట చేయించుకోవాలి. రెండోది శనికి పాశుపత అభిషేకం అని ఉంటుంది, ఇది చేయించుకోవాలి. వీటితో పాటు వీళ్ళకి శనితో పాటు గురువుకి జూన్ తర్వాత గురువుకి సంపూర్ణ శాంతి పూజలు, తారాదేవికి సంబంధించిన మూల మంత్ర జపం చేయించుకుంటూ ఉండాలి. ఇది అంతా ఒక ఎత్తు అయితే, ఇండిపెండెంట్గా వాళ్ళు ఏదైనా కనుక ప్రాబ్లం చేస్తుంటే, భార్యాభర్తల మధ్య గొడవలు ఇవన్నీ వస్తూ ఉంటే విశ్వావసు గంధర్వరాజ హోమము లేదా అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం ఇవి చేసుకుంటూ ఉండాలి. ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే, చాలామంది ఇంకా కొత్త మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావాలనుకున్న, ధనం ఏమంటారు తెలుగులో బహుముఖంగా అభివృద్ధి కావాలనుకుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమము, కుబేర పాశుపత అభిషేకం చేయించుకుంటే బాగుంటుంది. హెల్త్ ఎవరికైనా కనుక బాగలేకపోతే వీళ్ళకి మృత్యుంజయ హోమము, లేదంటే మృత్యుంజయ జపము, లేదంటే అమృత మృత్యుంజయ విశేష హోమం అని ఉంటుంది. హెల్త్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అవన్నీ చేయించుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇంకా ఏమైనా కాలసర్ప దోషాలు, పిత్రశాపాలు ఇవన్నీ ఒకసారి వాళ్ళు ఎక్కడైనా లాక్ అయ్యి ఉండి బాగా ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే హారోస్కోప్ చూపించుకుంటే తదనుగుణంగా వాళ్ళకి పరిహారాలు చేసి ఆ బ్లాకేజెస్ అన్ని తొలగిపోయి ఒక 3 to 6 monthsలో మళ్ళీ లైఫ్లో ముందుకెళ్ళిపోతారండి వీళ్ళు. చక్కగా మీరు చెప్పిన ఈ పరిహారాలన్నీ కూడా పాటించి వాళ్ళ ఇబ్బందులను అయితే వాళ్ళు ఏమంటారు ఓవర్కమ్ అయితే చేయొచ్చు, దాటేయచ్చు అంటారు. కరెక్ట్ అండి. సో ఈ రాశి వాళ్ళకి ఎన్ని గ్రహాల పీడలున్నా ఆ పీడలన్నీ పోయేసి వీళ్ళకి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలి. ఈ 2026 సంవత్సరంలో వాళ్ళు ఒక 20 times బాగా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి. మనస్ఫూర్తిగా గురుగారు, ధన్యవాదాలు.